కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ చెప్పే ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో పాలకులు తెలుసుకోవాలని హరీష్ రావు సూచించారు. ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా రేవంత్ సర్కార్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని అన్నారు. గ్రామ సభల్లో నిలదీస్తున్న ప్రజలను చూస్తుంటే ఏడాది పాలన ఫెయిల్యూర్కి అద్దం పడుతుందన్నారు. సీఎం రేవంత్ విదేశాల్లో, మంత్రులు వేరే రాష్ట్రాల్లో బిజీగా ఉంటే రాష్ట్రాన్ని, ప్రజలను ఎవరు పట్టించుకుంటారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీస్ పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతుందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలిస్తాం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతామన్నట్టుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుడ్డపాఠం చెబుతారని హరీష్ రావు హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడక తప్పదని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారిందన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని హరీష్ రావు వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు, 6 గ్యారంటీలు, రుణమాఫీ, పంట బోనస్, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక దగ్గర హరీష్ రావు స్పష్టం చేశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నారని చెప్పారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేసినోళ్లు మూయించాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై రేవంత్ దుర్మార్గ పాలనను నిలదీస్తుందని హరీష్ రావు విమర్శించారు. అడుగడుగునా ప్రశ్నిస్తుంటే ఎన్ని కేసులు పెడతారని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. రాక్షస పాలనలో విసిగి వేసారిపోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవాలన్నారు. ప్రతిపక్షాల మీద బురద చల్లటం మాని పరిపాలన మీద దృష్టి సారించాలని హరీష్ రావు సూచించారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.